సినిమా బాగుందండి, చాలా బాగుంది సినిమాలో కంటెంట్ బాగుంది అండ్ అసలు నిజంగా విజువల్స్ సాంగ్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హీరో గారు యాక్టింగ్ ఇవన్నీ చూసుకుంటే కత్తులాంటి మంచి ఇద్దరు హీరోయిన్లు పెట్టాడు. నిజంగా అసలు చాలా బాగా చేశారండి. సినిమాలో ఫోటోగ్రఫీ కానీ కెమెరా వర్క్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే కనుక ఎక్కడ బోరు కొట్టకుండా అట్లా చూడాలనిపిస్తుంది. ఒక తల్లిదండ్రుల గురించి గొప్పతనం కోసం చూపించాడు. అలాగే అసలు ఉద్యోగం అంటే ఒక పని పాట లేని ఒక బిహేవర్స్ లాస్ట్కి ఏమవుతాడు అనేది ఒక కంటెంట్ అనమాట. ఒక కథ బాగుంది. సో మీరు అందరూ చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సో నిజంగా నాకు బాగా నచ్చింది. హీరోయిన్ అయితే మాత్రం ఇందులో చార్మి అండి, సెకండ్ హీరోయిన్ నిజంగా చార్మి అనిపించేసింది, అంత బాగుంది. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా సినిమా చాలా బాగా అనిపించింది. యావరేజ్ స్టూడెంట్ నాని అనేది ఏంటి కాన్సెప్ట్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుద్ది. ముఖ్యంగా నా స్టోరీకి బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు అన్నట్టు అనిపించింది బై స్టోరీ అయితే. ఓవరాల్ గుడ్ అనమాట సినిమా. స్టోరీ సూపర్, సినిమా కూడా చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు బ్రో, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కత్తిలా చూపించారు. హైలైట్ సినిమా కేక. థ్యాంక్ యూ. దెత్తడి పోచమ్మ గుడి భయ నిజంగా నాకు అన్నది ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా బ్రేకప్ అయితే పోతే పోనీ ఒక్కసారి చూడండి యావరేజ్ స్టూడెంట్ నాని, నిజంగా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ అన్న ఫీల్ అయితే సినిమా పేరు యావరేజ్ స్టూడెంట్ నాని, కానీ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ అని ఫీలింగ్ అని నేను చెప్తున్నా. చింతపండు రసం బ్యాగ్ నిజంగా చెప్తున్నా. రొమాన్స్ సీన్స్ అయితే అస్సం పోయా నిజంగా క్వశ్చన్ చెప్తున్నా. నాకు ఈ రొమాన్స్ చూసినప్పుడు అయితే నిజంగా ఒక ఉప్పెన మన చెప్తున్నా బేబీ సినిమా గుర్తొచ్చింది. నిజంగా ఎవరికైతే రొమాన్స్ సీన్స్ కావాలో ఇదంతా కుప్పలు అయినా ప్రతి ఒక్క చెప్పంటే నిజంగా మెయిన్ చెప్పండి సినిమా స్టోరీ అని ఉంటాను వేరే లెవెల్. అంటే సిస్టర్తో సెంటిమెంట్, డాడీ సెంటిమెంట్ చాలా క్లియర్గా వర్కౌట్ చేశారు. భయ్య హీరో వాయిస్ ఉంటుంది భయ్య వేరే లెవెల్ హీరో వాయిస్. కానీ సో రొమాన్స్ సీన్స్ కానీ చాలా కుప్పలు అయిపోయి రొమాన్స్ సీన్స్ అయితే అది చాలా బాగుంది. నిజంగా చెప్తాను నిజంగా చింతపండు రసం బ్యారన్ మిస్ అస్సం అని చెప్పొచ్చు. చిట్టు చిలకమ్మ ఏముంది భయ్య సినిమా, వాషింగ్ పౌడర్ నేను సినిమా చూడపోతే కమ్మా ప్రతి ఒక్క సీన్ సినిమాలో ఇట్స్ వేరే లెవెల్ తీసుకెళ్తారు. అన్న పర్ఫార్మెన్స్ కానీ తీసుకుని డైరెక్షన్ కానీ చాలా బాగుంటుంది. నిజంగా మన రాజీవ్ కనకాల అయితే చింపేస్తారు భయ్య సినిమాలో. అది సినిమా చాలా ప్లస్. మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే సినిమా స్టోరీ చాలా బాగా నచ్చింది. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ సినిమా చాలా ప్లేస్ అయింది. సో నిజంగా యావరేజ్ స్టూడెంట్ నాని అంటే నిజంగా ఒక స్టార్టర్ స్టూడెంట్ నాని అని చెప్పొచ్చు. అక్కడ నిజంగా ఒక ఫీల్ కూడా మూవీ అనిపించింది అన్న. నిజంగా నిజంగా ఒక విషయం బ్రేకప్ అయితే పోతే పోయి ఒకసారి వచ్చి చూడండి యావరేజ్ స్టూడెంట్ నాని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే చూశాను యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా అయితే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ పరంగా, ఒక స్టూడెంట్ పరంగా, ఎమోషనల్స్ పరంగా, ఫైట్స్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ సాంగ్స్ అయితే ఇచ్చి పడేశాడన్న. ఇద్దరు హీరోయిన్స్తో హీరో గారు చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ రొమాంటిక్ సాంగ్స్ కానీ, హీరోయిన్స్ గ్లామర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒక సిస్టర్ సెంటిమెంటు అన్నీ బాగున్నాయి అన్న. మీరైతే థియేటర్లో ఏవైతే కోరుకుంటారో అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక యావరేజ్ స్టూడెంట్ ఏం సాధించాడనేది సినిమాలో ఖచ్చితంగా చూడాలి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. యావరేజ్ స్టూడెంట్ నాని చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఆయన ఒక మంచి సినిమా చూసిన, పేరేమో యావరేజ్ స్టూడెంట్ నాని. అంటే సినిమా అయితే సూపర్ హిట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా హీరో అన్న యాక్షన్ అయితే ఒక్కొక్క ఎమోషన్స్ కానీ, ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ మాటలు కానీ, డైరెక్షన్ కానీ మొత్తం వేరే లెవెల్. అంటే హీరో అతనే, రైటర్ అతనే, డైరెక్టర్ అతనే, మల్టీ టాస్కింగ్లో నాకు చాలా బాగా గ్రేట్ అనిపించింది. మంచి స్టోరీ ఉందన్న. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కలిసిమెలిసి వచ్చిన ఒక మంచి స్టోరీ అనమాట. బీటెక్ స్టూడెంట్ కానీ వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటారు. ఈ సినిమాలో చాలా ప్రేమల గురించి చూపించారు అన్న. ఒకటి అక్క ప్రేమ గురించి చూపించారు, అమ్మ ప్రేమ గురించి చూపించారు, అమ్మాయి ప్రేమ గురించి చూపించారు. సినిమా అయితే మొత్తం వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. సో పక్కా చూడండి అన్న, థియేటర్లో అయితే మిస్ కాకండి. అంతే. థ్యాంక్ యూ. హీరో గారు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి సార్. అసలు నిజంగా పవన్ అన్న దుమ్ము తీర్చిపేసావు. నిజంగా ఇండస్ట్రీలో చాలా రోజుల మంచి చిన్న సినిమాలు అనేవి హిట్ అవుతున్నాయి. పెద్ద సినిమాలు అనేవి పక్క పెడితే మాత్రం చిన్న సినిమాలు అల్టిమేట్ పవన్ అన్న. నీ యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సినిమా మొత్తంలో మాత్రం నిజంగా అన్న యాక్టింగ్ అయితే చించేశాడు. అలాగే డైరెక్షన్ అని అవసరం లేదు. ప్రతి ఒక్కరు తనే డైరెక్షన్ చేసుకుని, తనే హీరోగా, తనే ప్రొడ్యూసర్గా, స్క్రిప్ట్ రైట్ ఎవ్రీథింగ్ ఇంత అద్భుతంగా చేయాలంటే చాలా పెయిన్ అనేది ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. నిజంగా చాలా బాగుంది. అలాగే మా ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ కూడా సూపర్ భయ్య. అసలు నిజంగా సినిమాలో నిజంగా అంటే చూసినంతసేపు కూడా ఎక్కడ కూడా ఇంత ఇంటెన్షన్ కూడా బోర్ అనేది కానీ, అంటే వేరే మీద ఫోకస్ వెళ్ళడం కానీ ఎక్కడ కూడా అనిపించలేదు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అయ్యో రొమాన్స్ గురించి అడుగుతావా? అయ్యో నిజంగా మీది ఏ ఛానల్లో తెలియదు కానీ మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా సినిమాలు అదే చెప్తున్నాను కదా, ఇద్దరు హీరోయిన్స్ తోటి ఫస్ట్ హాఫ్లో
మా మేడం అసలు మా హీరోయిన్ మామూలుగా సెకండ్ హాఫ్లో ఇద్దరు నిజంగా రొమాన్స్ ఉంది, యూత్కి కావాల్సిన ప్రతి మెసేజ్ ఉంది భయ్య. అంటే రొమాన్స్ ఉంది, కెరియర్ గురించి ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ మాత్రం ఇంకా సినిమాకి అయితే ఇంకో లెవెల్. అసలు సూపర్ అన్న, నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. ప్రతి ఒక్కరు వెళ్ళి తప్పకుండా చూడండి. పవన్ అన్న నేనైతే ఫుల్ పిదా అన్న, మళ్ళీ చూడాలనిపించింది. అంటే చెప్పాలని కాదు భయ్య, చూస్తుంటే కూడా అలా అనిపించింది, అంటే మళ్ళీ చూడాలి. అసలు నిజంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, డైరెక్షన్ కానీ అలాగే కెమెరామ్యాన్ గారు కూడా ఆ లొకేషన్స్ కానీ ఆ బ్యూటీనెస్ చూపించడం కానీ, హీరోయిన్స్ మాత్రం నిజంగా ఇంత అందమైన హీరోయిన్స్ ఇంకో లెవెల్లో చూపించింది భయ్య. అసలు మీరు సినిమా చూస్తే మాత్రం మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. నేను నిజంగా చెప్తున్నా సార్, మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు కానీ మంచి అదృష్టవంతులు. అందమైన అమ్మాయిలు, ఐశ్వర్య రాయ్ కంటే అందంగా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు పెట్టేసి మంచి సినిమా చేశారు. ఐ లవ్ యూ సార్. మీరు డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు మనకు సపోర్ట్ చేయకున్నా కానీ మీకు మీరే సపోర్ట్ చేసుకొని వస్తున్నారు. Oh, the reactions and everything, it gave me goosebumps. And this is like a dream come true, like watching myself for the first time with audience and their reactions. It was beautiful. అందరూ ఆడియన్స్తో కూర్చోవడం నాకు ఇది యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్ టైం. సో చూసాను, అందరూ బాగా అరిశారు. థ్యాంక్స్ లాట్ అండి. ఎస్పెషలీ అమ్మాయిలు వచ్చినప్పుడు బాగా అరిశారు, ఇంకా బాగా అరిచారు, ఎంజాయ్ చేశారు. అండ్ మీరు కూడా తప్పకుండా 2nd ఆగస్ట్న థియేటర్స్ చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైట్లే కాదు, రొమాన్స్, మొత్తం డ్రామా కూడా. థ్యాంక్ యూ. Hello, Andariki Namaskaram. Please watch our movie Average Student Nani on 2nd of August and give us some love. Bye bye. యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు. నాకైతే ఇలా హీరో గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా మంచి అనిపించింది. మనకేమంటారు, రఘువరన్ బీటెక్లో మన ధనుష్ గారు ఎట్లయితే చేసిరో దానికన్నా డబుల్ త్రిబుల్ చేసిండు హీరో గారు. నాకైతే ఫస్ట్ సినిమా అనిపించలేదు, అరే మనకు తెలిసిన హీరోనే రవి, ఒక 4-5 సినిమాలు చేసి ఏమంటారు చూస్తున్నట్టు అనిపించింది. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా సరే, మళ్ళీ ఇంకోటి రాజీవ్ కనకాల గారికి ఇంకా ఝాన్సీ గారికి ఒక లాంగ్ టైం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిండు డైరెక్టర్ గారు. మంచి ఫాదర్ అండ్ మదర్ రోల్ మాత్రం, ఫాదర్ సన్ ఏమంటారు సెంటిమెంటల్ సీన్స్ అయినా, మదర్ సన్ సెంటిమెంటల్ సీన్స్ అయినా చాలా బాగా ఏమంటారు క్రియేట్ చేసి మంచిగా ఏమంటారు ఆకట్టుకున్నాడు ఆడియన్స్. అయితే ప్రతి ఒక్క హీరో చెప్పే డైలాగ్ ఏదైతే ఉన్నదో నవ్వు వస్తుంటుంది. ఆయన చేసే కామెడీ టైమింగ్స్ అయినా సరే, ఏదైనా ఓవరాల్గా మూవీ వచ్చేసి మనకి సెంటిమెంటల్గా రొమాంటిక్ అయినా సరే, ఒక మంచి మెసేజ్ తోటి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి బాధపడే వాళ్ళందరూ ఒకసారి వచ్చి చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత మనం కూడా ఏదో ఒకటి అచీవ్ చేస్తామని చెప్పేసి అనుకుంటారు. కంపల్సరీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మళ్ళీ విజువల్స్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మాత్రం విజువల్స్ మంచిగా మస్తు అనిపించింది. నాకు ఒక పెద్ద ఫిలిం చూసినట్టు అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత తగ్గలేదు. డైరెక్షన్ పరంగా మాత్రం పవన్ గారు చాలా బాగా డైరెక్షన్ డైరెక్టర్ కమ్ హీరో ఆయనే. ఈ హీరో పరంగా 100% ఏమంటారు ఆయన మార్కులు వేయవచ్చు, డైరెక్టర్ పరంగా 100% మార్కులు వేయవచ్చు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. స్టూడెంట్ వైజ్గా అండ్ బ్యాక్ బెంచర్ వైజ్గా చూస్తున్నంతసేపు చాలా రిలేట్ అయినా అనమాట. సో సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అండ్ ఎస్పెషల్లీ మన డైరెక్షన్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. హీరో తనేనంట, అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా తనేనంట. సో ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటే ఇంత మంచి అవుట్పుట్ రావడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ సాంగ్స్ అన్న సింపుల్గా ఫస్ట్ సినిమాయే స్టార్ట్ అయ్యేటప్పుడే సాంగ్ అయితే స్టార్ట్ అయితే అప్పటి నుంచి క్లైమాక్స్ వరకు బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, చాలా అంటే చాలా అనిపించింది అన్న. అండ్ హీరోయిన్స్ అన్న, ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఉంటేనే మనం తట్టుకోలేము. అలాంటిది 2 హీరోయిన్స్ తోటి రొమాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ హీరో గారి గురించి అయితే ఒక ధనుష్ లాగా అనిపించింది అన్న నాకైతే చూస్తున్నంతసేపు. అంటే న్యాచురల్గా యాక్టింగ్ ఉందన్న. రాజీవ్ కనకాల గారు అంటే ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అండ్ చాలా ఎమోషనల్గా కూడా అనిపించింది. సో ఈ వీకెండ్లో ఎన్ని రిలీజ్ అయినా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి అన్న. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, సినిమా టైటిల్ మాత్రమే యావరేజ్ స్టూడెంట్. నిజంగా క్రికెట్లో మనకందరికీ ధోని ఎంత ఇష్టమో, ఈ సినిమాలో యాక్ట్ చేసిన నాని, అదే అలియాస్ పవన్, అతనే డైరెక్టరు, అతనే రైటరు, అతనే హీరో. సో చాలా ఫెంటాస్టిక్గా ఉంది సినిమా. నిజంగా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ప్రతి ఒక్కరు చిన్న సినిమాలను ఆదరించండి. చిన్న సినిమాలను ఆదరించినప్పుడే పెద్ద సినిమాలుగా ముందుకు వస్తాయి. ముఖ్యంగా ఇది ఫీల్ గుడ్ మూవీ. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అలాగే కాలేజ్ స్టూడెంట్స్లో ఒక హ్యాపీ డేస్ ఫీల్ గుడ్ మూవీ లాగా వచ్చింది. ఎందుకంటే గతంలో మనం అంటే బ్యాక్ బెంచర్ స్టూడెంట్సే చాలామంది మిరాకిల్ స్టూడెంట్స్, టాప్ 1 పొజిషన్ ఎంఎన్సి కంపెనీకి, వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీలో మనోడు ఒక గ్రేట్ సెన్సేషన్లో మనల్ని
మనల్ని అవమానించిన వాళ్ళని కూడా మనం వెనకిల పెట్టి మనం ముందుకెళ్లే విధంగా ఈ సినిమా తీసుకెళ్లాడు. నిజంగా పవన్ అన్న సూపర్, చాలా తోపు. నిజంగా ముఖ్యంగా హీరోయిన్స్ ఇద్దరు సారా అండ్ అను మేడంని చూస్తుంటే మా కాలేజ్ డేస్లో మా టీచర్ గుర్తొస్తుంది. నిజంగా అంత క్యూట్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఫీల్ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు చూడండి. ఈ వారం సినిమాల్లో చాలా మంచి సినిమా. ఇప్పుడే యావరేజ్ స్టూడెంట్ నాని మూవీ చూశాను. సో మూవీ యావరేజ్ స్టూడెంట్ నాని అని పెట్టి దాంట్లో ఎవడరా నువ్వు ఇంత టాలెంట్ ఉన్నావు అన్నట్టు ఉంది. నిజంగా సినిమా అయితే చాలా బాగుందండి. స్టోరీ కానీ అంటే యూత్కి కావాల్సిన మసాలా కూడా చాలా బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సో ఒక పూర్ స్టూడెంట్ తను ఎలా టాలెంట్ కూడా ఉంటుంది తను అనేది చాలా బాగా చూపించారు మూవీలో. ఇంకోటి దీంట్లో మూవీలో ఏంటంటే తనే డైరెక్టర్, తనే నిర్మాత, తనే రైటర్ అనేది చాలా అసలు అన్ని బరువు బాధ్యతలు మోసి చాలా బాగా తీశారు. అంటే ఒక సినిమాని ఒక ఆడియన్స్ థియేటర్లో కూర్చోవాలి, ప్రతి క్షణం సస్పెన్స్ లెక్క, అంటే బోర్ కొట్టకుండా అనేది ఫీల్. చాలా వరకు కొత్త కథలు ఏం రావు, ఒకవేళ పాత కథలైనా దాన్ని అందంగా స్క్రీన్ ప్లేతోని, ఒక కామెడీతోని, ఒక ఎమోషన్తోని దాన్ని కట్టిపడేయాలి. 2.5 hours ఆడియన్స్ని కూర్చోబెట్టాలి. దాంట్లో 100% సక్సెస్ అయ్యారు. తప్పకుండా మీరు ఈ మూవీ చూడండి, ఎక్కడ డిసప్పాయింట్ గారు. సో మనకు ఏదైతే కావాలో, వినోదం ఎలా కావాలి, ఎమోషన్ను ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చూపించారు. చాలా మట్టుకు పెద్ద సినిమాలే కాదు, ఇలాంటి చిన్న సినిమాలు చూస్తే కూడా మనకు మంచి కంటెంట్ సినిమా ఇది. తప్పకుండా మీరు ఎక్కడ డిసప్పాయింట్ గారు. యూత్కి కావాల్సిన ఎమోషన్ అండ్ అన్ని ప్రతి ఒక్కటి ఉంది. ఆయన ఇప్పుడే యావరేజ్ స్టూడెంట్ అనే సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే దీంట్లో మన హీరో గారు వచ్చేసి ఆయన హీరో, ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే రైటరు, ఆయనే డైరెక్టరు, అంటే ఒక 5 క్రాఫ్ట్లు చేసేది అంత మా సినిమాలో. సినిమా అయితే చాలా నచ్చిందన్న. ఎందుకంటే పవన్ గారు చాలా బాగా శ్రద్ధ పెట్టి సినిమా తీస్తారు. దీంట్లో ఒక 2 హీరోయిన్స్ ఉంటారన్న. 2 హీరోయిన్స్ అయితే ఇంకా రొమాంటిక్ అయితే సినిమా మామూలుగా ఉండదు. ఒక రొమాంటిక్గా కానీ ఒక ఫ్యామిలీతో చూడు సినిమా అయితే చాలా బాగుందన్న. ఇది బీజిఎం అయితే మాత్రం మామూలుగా నేను చెప్తా, సాంగ్సే కానీ ఏదైనా చాలా బాగా కొట్టారు. ప్రతి ఒక్కటి ప్రతి క్రాఫ్ట్ చాలా బాగా దీంట్లో చాలా బాగా చేస్తారు. నాకైతే సినిమా బాగా నచ్చిందన్న. థ్యాంక్ యూ. యావరేజ్ నాని సినిమా చూసి బయటకు వచ్చాను. సినిమా చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సూపర్గా ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇది ఒక కుటుంబ కథా చిత్రం. అందరూ కూడా ఫ్యామిలీతో సమేతంగా వచ్చేసేసి కూడా ఈ సినిమాని చూడొచ్చు. థ్యాంక్ యూ టు హీరో, థ్యాంక్ యూ టు డైరెక్టర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ పిక్చర్. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా, యావరేజ్ స్టూడెంట్ నాని. ఎక్కడ కూడా బోరింగ్ లేదు భయ్యా. మంచి ఫ్యామిలీ లవ్ ఎమోషన్ రొమాన్స్ సినిమా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ కానీ ఎవరైనా చూసి ఆదరిస్తారు. సినిమా మాత్రం ఇంత కూడా బోరింగ్ లేదు భయ్యా, చెప్తున్నా కదా. ఫెంటాస్టిక్ మూవీ, మంచి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా బాగా తెరకిచ్చారు. పవన్ కొత్తూరి గారు సూపర్ అండి, సూపర్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ఫ్యామిలీ ఎమోషన్ కానీ అమ్మ సెంటిమెంట్ కానీ అద్భుతంగా తీశారు భయ్యా. హీరోయిన్ సారా కానీ, మన అను, నాని, ఎవ్వరు ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ అందరూ బాగా అద్భుతంగా చేశారు. మంచి ఎమోషనల్ కనెక్ట్ అయితే ఫ్యామిలీకి అయితే మంచి డ్రామా చూసి బాగుంది.